నన్ను బయటికి పంపించేసి తర్వాత మెల్లగా యశోద వాళ్ళ అమ్మ ఇంటి మీద పెత్తనం చేయడం మొదలుపెట్టింది. మీ నాన్నగారికి ఆమె స్వభావం అర్థమయ్యి ఎదిరించగానే అక్కడికక్కడే మీ నాన్నని చంపేసింది. ఆ విషయం తెలుసుకున్న నేను ఆ ఊరికి వెళ్ళాలనుకున్నాను. కానీ ఆ రాక్షసి నా కడుపులో ఉన్న నిన్ను కూడా ఎక్కడ చంపేస్తుందోనని భయపడి ఆ ఊరికి వెళ్ళలేదు. కొన్ని రోజులకి యశోద వాళ్ళ అమ్మ పాపం పండి చచ్చిపోయింది. ఆ తర్వాత జానకమ్మ అనే ఒక ఆవిడ యశోదని పెంచింది. మీ నాన్న ఎంత పెద్ద తప్పు చేశాడో తెలుసా? 700 కోట్ల రూపాయల ఆస్తిని ఆ యశోద పేరు మీద, 500 కోట్ల రూపాయల ఆస్తిని ఆ యశోద వాళ్ళ అన్నయ్య పేరు మీద రాసేశాడు. ఆ యశోద పెద్దదైన తర్వాత తన పేరు మీద ఉన్న ఆ 700 కోట్ల ఆస్తి విషయం తెలుసుకుంది. వెంటనే జానకమ్మ ఇంటి నుంచి ఆ ఆస్తి పత్రాలు తీసుకుని పారిపోయింది. ఆ తర్వాత నేను కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి వచ్చాను అని తెలుసుకుంది. మీ నాన్నగారు రాసిచ్చిన 700 కోట్లు సరిపోక నేను సంపాదించిన డబ్బుల్లో కూడా వాటా కావాలని నన్ను చాలాసార్లు బెదిరించిందమ్మా. తప్పుడు సాక్ష్యాలు సృష్టించి నేను మీ నాన్నగారి రెండో భార్యనని చెప్పి అందరి ముందు నా పరువు తీస్తాను అని బెదిరిస్తోంది. అందుకేనమ్మా ఈ నిజాలన్నీ తెలిస్తే నువ్వు బాధపడతావని ఎన్ని రోజులు నేను దాచిపెట్టాను. కానీ ఆ రాక్షసి నీ ముందు, అల్లుడు గారి ముందు నన్ను చెడ్డదిగా చూపించాలని లేనిపోని అబద్ధాలు చెప్పింది. అవన్నీ మీరు నమ్మేశారు. అది కాదమ్మా. వద్దులే నీరజ, మీరు నేను చెడ్డదాన్ని అని నమ్మేశారు కదా. నేను పడ్డ కష్టాలన్నీ ఎంత పెద్దవో, నేను ఎన్నిసార్లు కన్నీళ్లతో జీవించానో ఆ పై వాడికే తెలుసు. అమ్మా, యశోద, నా కూతురికి నా కథ మొత్తం రివర్స్లో చెప్పాను. అది ఖచ్చితంగా నమ్ముతుంది. ఇక నన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమానించదు. భగవంతుడా, ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వవయ్యా. ఈ హరిగాడిని పైకి పంపించేస్తాను, యశోదని నాదాన్ని చేసుకుంటాను. మేడం, ఈ మెడిసిన్ తీసుకురండి, ఇంజెక్షన్ చేయాలి. అలాగేనండి. ఓకే మేడం, తీసుకొస్తాము. సుబ్బరాజు, నేను వెళ్ళి మెడిసిన్స్ తీసుకొస్తాను. అలాగే యశోద. భగవంతుడా, నువ్వున్నావయ్యా. నేను ఇలా అనుకోగానే నా కోరిక అలా తీర్చేశావు. యశోద వచ్చేలోగా ఈ హరిగాడు శవమై తేల్తాడు. ఎక్స్క్యూజ్ మీ అండి, డాక్టర్ మెడిసిన్స్ తీసుకుని రమ్మన్నారు. మేడం, నాకు చాలా భయంగా ఉంది.
ఏదైనా తేడా జరిగితే నా కెరీర్ మొత్తం నాశనం అయిపోతుంది మేడం. ప్లీజ్ మేడం. డాక్టర్, అనవసరంగా నీ ఉద్యోగం పోతుంది అని భయపడాల్సిన అవసరమేం లేదు. ఈ హాస్పిటల్ని నేను ఆల్రెడీ కొనేశాను. రేపటి నుంచి ఈ హాస్పిటల్ నాది. ఈ హాస్పిటల్ నా చేతికొచ్చాక హాస్పిటల్కి వైస్ ప్రెసిడెంట్ నువ్వే. అలాగే నీ శాలరీ కూడా 3 times ఇంక్రీజ్ చేస్తాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. హరి రూమ్ ఎక్కడా? అటు సైడ్ మేడం. సార్, తను స్పృహలోకి వచ్చినట్టున్నాడు. ఇప్పుడు ఈవిడెందుకు వచ్చింది? ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చుండుంటే వీడు ఈ పాటికి పైలోకానికి పోయుండేవాడు. ఊర్మిళ, అవును, నేనే. నేనెక్కడున్నాను? హాస్పిటల్లో ఉన్నావు హరి. మరి నువ్వు?
హరి, రెస్ట్ తీసుకో. నీకు చాలా పెద్ద ప్రమాదం జరిగింది. డాక్టర్, ఇక మనం వెళ్దాం. ఓకే మేడం. హరి, హరి, అంతే కదండి? అంతే మేడం. ఏంటి సుబ్బరాజు, ఏమైంది? ఆ చెమట్లేంటి? ఏం లేదు, సడన్ గా కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించింది. అయ్యో, లో బీపీ ఏమైనా వచ్చిందేమో. సాల్ట్ వాటర్ తాగుతావా? నేను తాగుతానులే యశోద, నువ్వు హరి దగ్గరుండు. హరి దగ్గర ఉండు. ఒక్క క్షణం ఊర్మిళ మేడం రావడం ఆలస్యమై ఉంటే ఈ పాటికి వాడు చనిపోయేవాడు. కానీ ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఊర్మిళ మేడం హరి చెవి వెనుక ఇంజెక్షన్ ఎందుకు చేసింది? దేవకి, 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 ఒకసారి రా. ఏమైందిరా? ఏమైంది? కంగారుగా ఉన్నావు. ఆ చెమట్లేంటి? బీపీ ఏమన్నా డౌన్ అయిందా? బీపీ డౌన్ అవడం కాదే, హై బీపీ వచ్చి పోయేలా ఉన్నాను. ఏమైందిరా అన్నయ్య? సరిగ్గా చెప్చావు. నేను హరిగాడి దగ్గరికి హాస్పిటల్కి వెళ్ళానా? అసలు అక్కడ ఏం జరిగిందంటే, ఏంట్రా ఇంజెక్షన్? అది నాకేం తెలుసు? అసలు స్వయాన ఊర్మిళ మేడం వచ్చి హరికి ఇంజెక్షన్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చి ఉంటుంది? ఆ ఇంజెక్షన్ చేసిన తర్వాత ఆ హరి వీటల్లో ఎలాంటి చలనం కూడా లేదు. ఏంటి మొహం అలా పెట్టావు? నీ మట్టి బుర్రకి ఇంకా అర్థం కాలేదా? ఆ ఊర్మిళ ఖచ్చితంగా హరి చచ్చిపోవడానికే ఇంజెక్షన్ చేసి ఉంటుంది. పైగా నువ్వు చలనం కూడా లేదంటున్నావు. ఇంకా అందులో ఆలోచించాల్సింది ఏముంటుందిరా? కన్ఫర్మ్ గా ఆ హరి ఈ పాటిగా చనిపోయి ఉంటాడు. హరిని చంపాల్సినంత అవసరం మేడంకి ఏముంది? ఆవిడికే కదన్నయ్య అవసరం. యశోదకి ప్రతి విషయంలో అండగా నిలబడుతుంది ఎవరు? ఆ హరివిటలే కదా. ఆ హరివిటలే లేకపోతే యశోదను ఒక ఆట ఆడుకోవచ్చని ఊర్మిళ ఆ హరిని పైకి పంపించేసుంటుంది. అయినా ఆవిడ అవసరం గురించి ఆలోచిస్తావేంటనే నువ్వు ఆలోచించాల్సింది ఇక మనకి హరి అని అడ్డు లేదని. నీకు యశోదకి పెళ్లి చేయాలంటే అడ్డుగా ఉంది ఎవరు? ఆ హరియే కదా. ఆ హరితో యశోద ప్రేమ ఈ రోజుతో అవన్నీ దూరం అయిపోతాయి. యశోద ఒంటరిదవుతుంది. చివరికి యశోదకి మిగిలిన దిక్కు నువ్వు ఒక్కడివే. నువ్వింకేం ఆలోచించుకో. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు,
రేపొద్దున్నే హాస్పిటల్కి వెళ్దాం. రేపొద్దున వాడి బతుకు తెల్లారిపోయిన తర్వాత అందరితో పాటు కలిసి నువ్వు కూడా 4 కన్నీళ్లు రాజు. అలాగే దేవకి, వెళ్తాను. అమ్మయ్యా, ఈ రోజుతో యశోదకి అన్నయ్య పెళ్లికి ఒక లైన్ క్లియర్ అయిపోయింది. దాక్షాయిని, నీ పనంత అయిందా? పాపం రాత్రంతా యశోద ఒక్కతే ఉంది. మనం వెళ్ళి యశోదను పంపిద్దాం. నేను అదే పనిలో ఉన్నానండి. క్యారేజీ సర్దుతున్నాను. మీరు టిఫిన్ చేస్తే మనం వెంటనే వెళ్ళిపోదాం. అదేంటి, నువ్వు తినవా? లేదండి, నాకు ఆకలిగా లేదు. ఆకలెందుకుండదు? ఇద్దరం కొంచెం తిని బయలుదేరదాం. కూర్చో. అది కాదండి, ముందు మీరు తినండి. నాకు ఆకలి వేస్తే నేను హాస్పిటల్లోనే తింటాను. ఎలాగూ క్యారేజీ సర్దాను కదా. అదేం కుదరదు. ముందు నువ్వు కూర్చో. రా. అది కాదండి. కూర్చో. తిను దాక్షాయిని. ఏంటి, ముడుపు కడితే నీ కొడుకు కోలుకొని బ్రతికేస్తాడా? ఏంటి దాక్షాయిని, చిన్నపిల్లలా చేయకు. జరిగిందని తలుచుకుని బాధపడితే మనకేమీ రాదు. నువ్వు స్ట్రాంగ్గా ఉండి యశోదను కూడా స్ట్రాంగ్గా ఉంచు. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే మరో వారానికైనా సరే హరికి నయం అవుతుంది. డాక్టర్స్ ఉన్నారు కదా, అన్నీ వాళ్లే చూసుకుంటారు. నువ్వు చూస్తూ ఉండు. పట్టుమని వారంలోపే హరి మామూలు మనిషి అమ్మా అని పిలుస్తాడు. నిజంగానా అండి? నిజంగా. సరే, ముందు టిఫిన్ చేయి. హలో, చెప్పు యశోదా. అత్తయ్య, అత్తయ్య. యశోదా, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? అత్తయ్య, నాకేం అర్థం కావడం లేదు అత్తయ్య. హరి విషయంలో ఏదో జరుగుతోంది. డాక్టర్స్ ఏమైందో అని చెక్ చేస్తున్నారు. నన్ను కూడా బయటికి పంపించారు. నాకెందుకో కంగారుగా ఉంది. అసలు ఏమవుతుందో డాక్టర్లు ఏమైనా చెప్పారా? వాళ్ళు చెకప్ చేస్తున్నారు అత్తయ్య. వాళ్ళు ఇప్పటిదాకా ఏమీ చెప్పలేదు. సరే సరే, ఇదిగో
మేం కూడా బయలుదేరుతున్నాం. నువ్వేం కంగారు పడకు. 10 నిమిషాల్లో మేము హాస్పిటల్లో ఉంటాం. అలాగే అత్తయ్య, త్వరగా రండి. ఏమైంది దాక్షాయని? అదే అర్థం కావట్లేదంటండి. డాక్టర్ గారు హరిని చెక్ చేస్తున్నారంట. మనం వెళ్దాం, పదండి. తొందరగా రండి. అదిగో నాన్న వచ్చేసారు. హలో. ఇది నాన్న అని పిలు. ఏమ్మా, బొమ్మలు కావాలా? ఇదిగో ఇది తీసుకో. నాన్న కన్నా ముందు అమ్మాని పిలవాలి. ఏది నన్ను అమ్మా అని పిలువు అని పిలువు నాన్నా. ఇదిగో ఇది చూడాలి. ఇట్రా రా, నా దగ్గరికి రా. పాప యశోద కూతురని నిజంతో పాటు ఎవ్వరూ ఊహించని విధంగా హరి గుర్తుల్ని కూడా చెరిపేయబోతున్నాను. హరి, ఇప్పుడు నీకెలా ఉంది? చెప్పిన అబద్ధాలకి చాలు, వదిలాను. హరి, అయ్యో! రే, ఏం చేస్తున్నావురా? అసలు మీరెవరు? దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి.